హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లియో డిజిటల్ టెక్. దిస్ ఈజ్ రవికుమార్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి డైరెక్టరీ సబ్మిషన్స్. డైరెక్టరీ సబ్మిషన్స్ అనేది హాఫ్ పేజ్ ఎస్ఈఓలో ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టరు. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు హాఫ్ పేజ్ ఎస్ఈఓ అనేది ఎస్ఈఓలో ఒక టాపిక్. ఇందులో వచ్చేసి ఈరోజు మనం డైరెక్టరీ సబ్మిషన్స్. అయితే ఈ డైరెక్టరీ అంటే వాట్ ఈజ్ డైరెక్టరీ? యాక్చువల్గా డైరెక్టరీ అనేది కూడా వన్ టైప్ ఆఫ్ వెబ్సైట్స్. బట్ ఆ వెబ్సైట్లో ఏంటంటే వెబ్సైట్ ఓనర్స్ అన్ని రకాల టాపిక్స్ గురించి వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు, డిస్కస్ చేస్తారు. దానివల్ల వాటిని డైరెక్టరీస్ అంటారు. యాక్చువల్గా ఈ డైరెక్టరీ సబ్మిషన్ అంటే మెయిన్ మనం బ్యాక్ లింకు, ట్రాఫిక్ పెంచుకోవడానికి ఈ ఆప్టిమైజేషన్ చేస్తాం. ఈ బ్యాక్ లింకు ట్రాఫిక్ ఎలా పెరుగుతుందంటే మనం వచ్చేసి ఈ డైరెక్టరీ అంటే వెబ్సైట్స్, ఈ డైరెక్టరీ ఆల్సో ఒక రకమైన వెబ్సైట్ అని మనం ఇంతకుముందు చెప్తున్నాం కదా. ఈ డైరెక్టరీ ఉన్న వాళ్ళు కొంతమంది ఓనర్స్ ఏం చేస్తారంటే అందరూ ఒకసారి కలిసి, పెద్ద పెద్ద వెబ్సైట్స్ ఉన్న వాళ్ళు అందరూ ఒకసారి కలిసి కొంతమందికి చిన్న చిన్న వెబ్సైట్స్ ఉన్న వాళ్ళకి మేము బ్యాక్ లింక్స్ ఇస్తామని చెప్పేసి అనౌన్స్ చేస్తారు, పబ్లిష్ చేస్తారు. దానివల్ల ఏంటంటే వాళ్ళకు కూడా ట్రాఫిక్ పెరుగుతుంది. దానివల్ల వాళ్ళు ఏం చేస్తారంటే బాగా ట్రాఫిక్ ఉన్న వాళ్ళు, యాక్చువల్గా రూల్ ఏంటంటే గూగుల్ రూలు, ట్రాఫిక్ ఎక్కువ ఉన్న వాళ్ళు యాక్చువల్గా వేరే వెబ్సైట్ ఉన్న వాళ్ళకి బ్యాక్ లింక్స్ అవి ప్రొవైడ్ చేయాలి. దాదాపు కొన్ని వేల సంఖ్యలో, వందల సంఖ్యలో ట్రాఫిక్ ఉన్న వాళ్ళు బేస్డ్ ఆన్ ట్రాఫిక్ పర్సంటేజ్ని బట్టి కొన్ని లింక్స్, బ్యాక్ లింక్స్ అనేవి వేరే వెబ్సైట్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. దానివల్ల ఏంటంటే పెద్ద పెద్ద డైరెక్టరీస్ ఉన్న వాళ్ళు, వెబ్సైట్స్ ఉన్న వాళ్ళు ఇలా అనౌన్స్ చేస్తారు, బ్యాక్ లింక్ ఇస్తామని చెప్పేసి. దానివల్ల ఏం జరుగుతుందంటే వేరే వెబ్సైట్ వాళ్ళు వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టుకుంటారు. దాన్నే డైరెక్టరీ సబ్మిషన్స్ అంటారు. దాన్ని ఎలా చేస్తారంటే యాక్చువల్గా ఈ డైరెక్టరీ సబ్మిషన్ చేయడానికి కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి. సెర్చ్ ఇంజన్లో కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, లైక్ గూగుల్, బింగో. ఈ సెర్చ్ ఇంజన్స్లో కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి. లైక్ మనం ఎప్పుడైతే సెర్చ్ ఇంజన్లోకి వెళ్ళి డైరెక్టరీ సబ్మిషన్స్ సైట్ లిస్ట్ అని కొడితే కొన్ని వేల సంఖ్యలో మనకి ఇక్కడ లింక్స్ అనేవి డిస్ప్లే చేస్తాయి. వాటిల్లో మనం ఏదైనా లింక్ని ఓపెన్ చేసినట్టయితే వాటిలో కొన్ని వెబ్సైట్ లిస్టులు ఉంటాయి, ఈ డైరెక్టరీ లిస్టులు. ఆ వెబ్సైట్ లిస్టులో వెబ్సైట్ని ఓపెన్ చేస్తే వెబ్సైట్ ఓపెన్ చేస్తుంది. అందులో వచ్చేసి మనం డైరెక్టరీ అన్నాం కదా, అందులో వచ్చేసి రకరకాల టాపిక్స్ గురించి మనకి అక్కడ వెబ్సైట్లో డిస్ప్లే చేయడం జరుగుతుంది. అప్పుడు ఏం చేయాలంటే మన టాపిక్ రిలేటెడ్గా మనం వెబ్సైట్ని సెలెక్ట్ చేసుకొని ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మనం సబ్మిట్ చేయడం ద్వారా ఫామ్ ఓపెన్ అవుతుంది. ఆ ఫామ్లో వచ్చేసి మన నేము, ఈఎంఐ, యూఆర్ఎల్, యాంకర్ టెక్స్ట్, ఇట్లా కొన్ని మెయిన్ ఈఎంఐ, ఈమెయిల్, యూఆర్ఎల్, ఇలా కొన్ని మెయిన్ డీటెయిల్స్ సబ్మిట్ చేయటం వల్ల మనకి రిక్వెస్ట్ అనేది వెళ్తుంది. అప్పుడు వచ్చేసి ఆ డైరెక్టరీ వెబ్సైట్ ఓనర్ చూసి మనకి బ్యాక్ లింక్ అనేది పంపిస్తాడు. అయితే ఇందులో బ్యాక్ లింక్ పంపించే వాటిలో కొన్ని పాలసీస్ ఉన్నాయి. అవి ఏంటంటే యాక్చువల్గా మనం డైరెక్టరీ అతను ఏం చేస్తాడంటే మనకి బ్యాక్ లింక్ కోసం మనం ఒక అనౌన్స్మెంట్ చేస్తారు. అప్పుడు ఏం చేస్తారంటే నేను మీకు బ్యాక్ లింక్ ఇస్తాను, మీరు మాకు బ్యాక్ లింక్ ఇవ్వని అని అడుగుతారు. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే బ్యాక్ లింక్ అలా ఇవ్వకూడదు. అతను బ్యాక్ లింక్ ఇచ్చినప్పుడు మనం కూడా బ్యాక్ లింక్ ఇస్తే అది రెసిప్రోకల్ లింక్ అవుతుంది. దానివల్ల ఏంటంటే గూగుల్స్ అవి అలాంటి వాటిని యాక్సెప్ట్ చేయదు. ఒక్కోసారి మన సైట్ని అవాయిడ్ చేసే అవకాశాలు ఉంటాయి. అది గూగుల్స్కి నచ్చదు, సెర్చ్ ఇంజిన్స్కి. అందువల్ల ఏం చేయాలంటే అతను ఏం చేస్తాడంటే మనీ డిమాండ్ చేస్తాడు. ఒక్కోసారి ఇంత మనీ అని $5, $6 పే చేస్తే నేను 24 అవర్స్లో మీకు బ్యాక్ లింక్ ఇస్తాను, లేదంటే నాకు బ్యాక్ లింక్ ఇస్తే మీకు బ్యాక్ లింక్ ఇస్తాను 48 అవర్స్లో
లేదంటే ఫ్రీగా అయితే 6 మంత్స్ పడుతుందని చెప్పేసి మనకి చెప్తాడు. మనం అయినా కానీ ఈ బ్యాక్ లింక్ కానీ ఈ రెసిప్రోకల్ లింక్కి కానీ మనం మనీకి కానీ లేకపోతే బ్యాక్ లింక్కి కానీ మనం యాక్సెప్ట్ చేయకూడదు. ఓకే 6 మంత్స్ అయినా పర్లేదు, మనకి బ్యాక్ లింక్ అప్పుడే పంపించమని మనం అతనికి ఇన్ఫామ్ చేయాలి. అప్పుడు ఏంటంటే అతను ఆటోమేటిక్గా మనకి బ్యాక్ లింక్ అనేది పంపిస్తాడు. ఎందుకంటే అది గూగుల్ రూలు. కొంత ట్రాఫిక్ వచ్చినప్పుడు వాటిలో బ్యాక్ లింకు అనేది వేరే వెబ్సైట్కి ఇవ్వాలన్నమాట. కొన్ని పర్సంటేజ్ వాళ్ళకు వచ్చే బ్యాక్ లింక్, వాళ్ళకి వచ్చే ట్రాఫిక్ని బట్టి, డీటెయిల్స్ని బట్టి వాళ్ళు వేరే వెబ్సైట్ వాళ్ళకి బ్యాక్ లింక్స్ కంపల్సరీగా ఇవ్వాలి. అందువల్ల అని చెప్పేసి మనకి వాళ్ళు బ్యాక్ లింక్ అనేది ఇస్తారు. ఇలా బ్యాక్ లింక్స్ ఇవ్వటం వల్ల మన సైట్కి ట్రాఫిక్ పెరిగి సెర్చ్ ఇంజన్లో టాప్ ర్యాంక్లో రావడానికి మన వెబ్సైట్ అనేది యూజ్ అవుతుంది. మెయిన్ పర్పస్ ఏంటంటే బ్యాక్ లింక్ ద్వారా ట్రాఫిక్ పెరుగుతుంది. అదేవిధంగా సెర్చ్ ఇంజన్లో టాప్ ర్యాంకింగ్లో మన వెబ్సైట్ సెర్చ్ చేసినప్పుడు చూపించడానికి అవకాశం ఉండదు. ఇందులో ఏం చేయాలంటే మనం వేరే వెబ్సైట్కి వెళ్ళి సబ్మిట్ చేసేటప్పుడు కొన్ని డీటెయిల్స్ ఇవ్వాలి. అవి చెప్పాను కదా, అవి యూఆర్ఎల్, నేము, ఈమెయిల్, యాంకర్ టెక్స్ట్, ఇలా కొన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఆ డీటెయిల్స్ సబ్మిట్ చేయడం వల్ల మనం యాంకర్ టెక్స్ట్ బ్యాక్ లింక్కి అప్లై చేయడం జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళు చూసి కొన్ని రోజుల తర్వాత మనకి బ్యాక్ లింక్ అనేది సబ్మిట్ చేస్తారు. ఇది ఎలా అవుతుందంటే మనం వార్డ్‌ప్రెస్‌లో అయితే ఒక వార్డ్‌ని సెలెక్ట్ చేసుకొని దానికి లింక్ ఇవ్వడం ద్వారా రిక్వెస్ట్ ఇవ్వడం జరుగుతుంది. అదే HTML అయితే యాంకర్ టెక్స్ట్, యాంకర్ లింకు, యాంకర్ ట్యాగ్ ఇవి 3 ఇవ్వటం ద్వారా మనం రిక్వెస్ట్ ఇవ్వడం జరుగుతుంది. అలా ఏంటంటే అలా కూడా డైరెక్టరీ ఉన్న వాళ్ళకి, అంటే వెబ్సైట్ డైరెక్టరీస్ ఉన్న వాళ్ళకి కూడా ట్రాఫిక్ పెరుగుతుంది. ఎందుకంటే మనం బ్యాక్ లింక్ కోసం వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్తాం కాబట్టి వాళ్ళకి ఆ విధంగా కూడా ట్రాఫిక్ అనేది పెరుగుతుంది. ఇదొక మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్. ఆఫ్ పేజ్ SEO ఇలాంటి ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి. SEOలో ఆఫ్ పేజీ టాపిక్లో ఇదొక డైరెక్టరీ సబ్మిషన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్. డైరెక్టరీ సబ్మిషన్స్, బ్లాగ్ సబ్మిషన్స్, తర్వాత వెబ్ 2.0 సబ్మిషన్స్, ఈ 3 మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్, ఫ్యాక్టర్స్. కానీ ఇంకా కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అవి నెక్స్ట్ వీడియోలో కొన్ని ఫ్యాక్టర్స్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఈ తర్వాత ఇవి థియరిటికల్గా అయిపోయిన తర్వాత మనం కొన్ని టాపిక్స్ ప్రాక్టికల్గా, అంటే ప్రాక్టికల్ ఓరియంటెడ్గా కొన్ని వీడియోస్ తీయడానికి ప్లాన్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. లియో డిజిటల్ టెక్. థ్యాంక్ యూ వెరీ మచ్.